మన తెలుగు సినీ రంగంలో ఆయన ఒక విలక్షణ నటుడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి మనందరినీ అలరించగల ప్రావీణ్యం తనకే సొంతం. ఈరోజు వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం. ప్రముఖ నిర్మాత అయినటువంటి రామానాయుడు గారు రాజేశ్వరి దంపతులకు 13 డిసెంబర్ 1960లో ప్రకాశం జిల్లాలో కారంచేడులో జన్మించారు. చెన్నైలోని డాన్ బాస్కో పాఠశాలలో తన విద్యను అభ్యసించారు. లయోలా కళాశాలలో బీకాం పూర్తి చేశారు. అమెరికాలోని మిడిల్బరీ కళాశాలలో MBA పూర్తి చేసుకున్నారు వెంకటేష్ గారు. తన బాల్యంలో 11వ ఏట 1971లో ప్రేమ్నగర్ మూవీలో బాలనటుడిగా నటించారు. 1985లో నీరజ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. అర్జున్ రామంత్ కుమారుడు పేరు, అశ్రిత, హయావాహిని, భావన కుమార్తెలు. వెంకటేష్ గారి మొదటి చిత్రం 1986లో కలియుగ పాండవులు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం తీసుకున్నారు. 1988లో బ్రహ్మపుత్రుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారం తీసుకున్నారు. 1988లో స్వర్ణకమలం చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం తీసుకున్నారు. అలాగే 1989లో ప్రేమ చిత్రానికి కూడా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఇలా 7 నంది అవార్డులు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు తీసుకున్నారు. ఆయన 70 సినిమాలకు పైగా నటించారు. తన విజయాలకు కారణంగా విక్టరీ వెంకటేష్గా పిలువబడ్డారు. మనందరికీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నటన ద్వారా మనకు చాలా దగ్గరయ్యారు. ఇలా మరెన్నో మంచి మంచి మూవీస్ని మనకు అందించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీకు మంచి మంచి వీడియోలు బయోగ్రఫీ ద్వారా అందించాలని కోరుకుంటున్నాను.